ఇంట్లో పెట్టింది. ఆ దీపారాధన చెయ్యడం కోసం వచ్చి ఆ ప్రమిద తెచ్చింది, నూనె తెచ్చింది, ఒత్తి తెచ్చింది. చక్కగా కూర్చుంది, ఒత్తి వేసింది, నూనె పోసింది. తీరా చూస్తే అగ్గి పెట్టలేదు వెలిగించడానికి. ఏం చేయాలి? మళ్ళీ అగ్గిపెట్టి తెచ్చుకోవాలి అంటే ఎక్కడో పెరట్లోకి వెళ్ళాలి, వంటగదిలోకి. అందుకోసమని కాస్త బద్ధకం వేసి పక్క గుమ్మం దగ్గర దీపారాధన ఉన్నది కదా, అక్కడ ముట్టిద్దాంలే అని బయలుదేరి ఈ ఒత్తి తీసుకుని, నూనెలో తడిసిన ఒత్తి తీసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడికి శ్రీమద్భాగవతంలో చెప్పబడి ఉంటాడు. అక్కడికి వెళితే ఆ ఒత్తి ఆ దీపం దగ్గర అలా పెడితే అది అంటుకుంటోంది, ఇంకా పూర్తిగా అంటుకోవాల. ఇంతలో ఎవరో పిలిచారట. ఏమని? అగో కృష్ణయ్య వస్తున్నాడు అని బిగ్గరగా అరిచారు. ఎటువైపు నుంచి అరుపు వచ్చింది, అటువైపుకు తిరిగింది ఆ కృష్ణయ్యని చూడడం కోసం. ఒత్తి ఎక్కడ ఉన్నది? ఇక్కడే ఉన్నది. ఆ ఒత్తి అంటుకున్నది. ఆ మంట ఎక్కడి దాకా వచ్చింది? ఆ జ్వాల వేలికి అంటుకున్నది. వేలు కాలుతోంది. అయినా గోపిక తల తిప్పలేదు. ఎవరి కోసం? వాడి కోసం. అంతగా తన వాళ్ళను తెలుసుకోవటం కోసమే పుట్టిన వెంటనే అక్కడికి వెళ్ళాడు. కనుక తాను ఎవరిని తరింప చెయ్యాలి అనుకుంటాడో వాళ్లను అకుంఠితమైనటువంటి దీక్షతో తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆ కారణం చేతనే అంత బలివిడిగా ఉన్నటువంటి ఆ చాణూర ముష్టికులను కూడా వాళ్ళను కూడా తరింపజేయాలి. కనుకనే ఈ విధమైనటువంటి వ్యూహ రచన చేశాడు. లేకపోతే ఇంతకాలము కంసుడు పిలవనటువంటి వాడు, అనేక మంది రాక్షసులను పంపినటువంటి వాడు, ఇప్పుడు మాత్రం ఎందుకు పిలవాలి ప్రత్యేకించి? ఇదంతా ఎవరి ఆజ్ఞ అంటే కేవలం కృష్ణ పరమాత్మ యొక్క రచనా విశేషం. ఆయనంతటా ఆయనే కలగజేసుకున్నది. ఆ చాణూరుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అటు బలరాముడు ముష్టికుడితో సిద్ధపడ్డారు. ఒక్కసారిగా కొంతకాలం పాటు యుద్ధం చేసి, కొంతకాలం అంటే కొన్ని రోజులు కాదండి, ఉన్న సమయంలో కొంత సమయం యుద్ధం చేసి ఆ వచ్చిన చూపరులకందరికీ ఆనందాన్ని కల్పించి, అంత చిన్నవాడు కూడా కాలు కీలించి భుజస్ఫాలనంబు చేసి ఊరుబంధనంబునంజునరించుచు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఆ కుస్తీ పోటీల్లో ఏ విధంగా విన్యాసాలు ఉంటాయో అవన్నీ చూపించాడట కృష్ణ పరమాత్మ. ఎవరికి? చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. కేవలం పురాణమే చెబుతూ ఉన్నామనుకోండి, మొత్తం అందరూ ఏ అవస్థలోకి పెడతారు? అందుకు మధ్యలో పౌరాణికుడు ఏం చేస్తూ ఉంటాడు? ఓ పొలికేక పెడుతూ ఉంటాడు ఆ వడిసెలు విసిరేవాడికి మళ్ళీ. లేకపోతే ఏదో కాస్త సంతోషం, ఆనందం కలగడానికి ఏదో విచిత్రమైన మాటలు 2-3 చెబుతూ ఉంటాడు. మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా రాని వాళ్ళు ఉంటారు. పరమ అదృష్టం. అంతకన్నా అదృష్టం ఏముంది? ఎక్కడైనా ఎప్పటికైనా నిద్రపోతూనే ఉంటాం. అర్థమైందా అండి? అదేదో ఇప్పుడే పొందుతున్నాం అదృష్టం. ఒక్క మీరే కాదు, నేనే కాదండి. ఆ హిరణ్యకశ్యపుని భార్య కూడా నారదుడంతటి వాడు పురాణం చెబుతుంటే నిద్రపోయేది. ఎవరు విన్నారంటే అదృష్టవశం చేత కడుపులో ఉన్నవాడు విన్నాడు. కనుక పురాణం చెబుతుంటే నిద్ర రావడం అనేటువంటిది సహజం. కాకపోతే బాధ ఎక్కడ ఉంటుందంటే, ముందు కూర్చున్న వాళ్ళు, ప్రథమ ఆ సీట్లో ఉన్నవాళ్ళు నిద్రపోతూ ఉంటే, ఆ మొదటి వరుసలో ఉన్నవాళ్ళు నిద్రపోతున్న వాడికి కంటికి కనపడుతూ ఉంటుంది. ఎంత వాళ్ళలో అనేక రకాలుగా విన్యాసాలు చూపించాడు కృష్ణ పరమాత్మ. సూపరులకందరికీ కూడా తృప్తి కలిగింది అన్న సంగతి అక్కడికి తెలిసిన తరువాత చాణూర ముష్టికులు ఇద్దరూ కూడా సంహరింపబడ్డారు. బలరాముని చేత ముష్టికుడు, కృష్ణ పరమాత్మ చేత చాణూరుడు ఇద్దరూ సంహరింపబడ్డారండి. వీరెవ్వరయ్యా అంటే గడచిన జన్మలో బ్రాహ్మణ వంశ సంజాతులు అని చెప్పారు. ఒకనొక బ్రాహ్మణుని యొక్క పుత్రులు 7 పుత్రులట. ఆ 7 పుత్రులలో 2 బ్రాహ్మణ ధర్మమును అనుసరించి వేద విద్యను అనుసరించారు. 5 ఏ పద్ధతిని అనుసరించారు అంటే భూణ యోగమునకు వెళ్ళారటండి. వేద విద్యను కాకుండా ఈ సాము గరిడీలు, యుద్ధ విద్యలు,
మల్ల యుద్ధ విద్యలు అనేక రకాలైన విద్యలను అధ్యయనం చేయడానికి వెళితే ఎంత చెప్పినా వినకపోతే జన్మనిచ్చినటువంటి తండ్రి అయినటువంటి వాడు మీరు రాక్షస లక్షణాలు కలిగి ఈ వృత్తితోనే బ్రతుకుతారుగాక అని చెప్పిస్తే ఆ 5 అన్నదమ్ములు ఈ చానూర ముష్టిక ఉషల తోషల క్రౌంచులు అనబడేవారు. వాళ్లకు ఆ విషయం తెలిసిన తర్వాత తండ్రిని ప్రార్థించారట. ఆ తండ్రియే వాళ్లకు శాప విమోచనం ఇచ్చారు. ఏమిటా విమోచనం అంటే ద్వాపర యుగ అంతంలో కృష్ణ పరమాత్మ చేత 2 మాత్రమే సంహరింపబడతారు. మిగిలిన 3కి మాత్రం ఈ జన్మలో శాప విమోచనం అయ్యే అవకాశం లేదు అని చెప్పారు. ఆ కారణం చేత ఏం జరిగింది, ఎప్పుడైతే చానూర ముష్టికులు సంహరింపబడ్డారో మిగిలిన 3ని అలా ఉంచాడు. ఎవరు ఉంచింది? కంసరాజు. దేనికోసం ఉంచాడు? ఒకవేళ ఈ 2లో ఎవరో ఒకరు మరణించినట్లయితే ఆ కృష్ణుని చేత ఇప్పటి వరకు అనేక మంది రాక్షసులను సంహరించాడు కదా. ఆ కారణం చేత ఎవరో ఒకరు మరణించారనుకోండి, ఆ కుశలుడు తోషలుడు క్రౌంచుడు ఆ 3లో ఎవరో ఒకరిని మళ్ళీ కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడానికి పంపాలి. కారులో వెళుతున్నాం, టైరు పంచర్ అయ్యింది, ఎక్కడో మార్గమధ్యం అరణ్యంలో ఉన్నాం, మనం చేరుకోవలసినటువంటి గమ్యానికి వెళ్ళాలి కనుక ఏం చేస్తాను చెప్పండి. అట్లా వెళ్ళేటప్పుడు ఓ టైరు జాగ్రత్తగా స్టెఫిన్ అని పెట్టుకుంటాం మనం, స్టాండ్ బై, అవసరానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఎంతమందిని ఉంచాడు ఈయన? కంసుడు 3ని ఉంచాడండి. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు మరణించినా 3లో ఒకరిని ఆ క్రీడా రంగంలో ప్రవేశపెట్టవలే. ఆ కారణం చేత 3ని ఉంచాడా. ఎప్పుడైతే చానూర ముష్టికులు 2 సంహరింపబడ్డారో వెంటనే ఈ కంసరాజు ఎవరి వైపు చూశాడు? ఆ ఉషలుడు తోషలుడు వైపు చూశారండి. చూస్తే వాళ్ళు 3 కూర్చున్నటువంటి ఆసనములు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ బలరాముడు ఆ పని చేశారో ఆ సమయానికే వాళ్ళు ఏం చేశారు అంటే పలాయనాన్ని చిత్తగించారు. కేవలం ఈ 5లో ఎంతమంది శాప విమోచనాన్ని పొందుతారని తండ్రి చెప్పాడు? 2 మాత్రమే అని చెప్పాడు. కారణం ఏమయ్యా అంటే మిగిలిన 3 ఆ క్షణంలో కూడా తండ్రిని ప్రార్థించలేదు. వాళ్ళు చేసింది తప్పు అన్న సంగతి తెలిసి కూడా ఆ తండ్రిని ప్రార్థించకపోగా అతడి పాదాశ్రయణం చెయ్యకపోగా మేం చేస్తున్నది మాకు ఇష్టమైనటువంటి కర్మ కనుక ఇందులో దోషమేమీ లేదు అనేటువంటి భావన పొంది ఉండడం చేత వాళ్లకు శాప విమోచనం కలిగే అవకాశం లేకపోయింది. విమోచనం ఎవరికి మాత్రమే కలిగింది? ఆ తండ్రి పాదాలు ఎవరు ఆశ్రయించారో. తండ్రి పాదాలు ఆశ్రయించడం అంటే సామాన్యమైన విషయం అండి. నీకు వేరే గురువు ఎవరు లభించవలసినటువంటి ఆవశ్యకత లేదు ఎవరికి కూడా. ప్రథమ గురువు ఎవరు అని చెప్పారు? తండ్రి. తెలిసిందా అండి? ప్రథమ పాఠశాల ఎవరు అంటే తల్లి. పాఠశాల తల్లి, గురువు తండ్రి. ఆ పాఠశాలలో ప్రవేశించాలి, ఆ గురువు దగ్గర అధ్యయనం చేయాలి. వారిద్దరిని ఆ విధంగా భావించగలిగినప్పుడు మాత్రమే నీవు పుత్రుడు అవుతావు, లేకపోతే పుత్రత్వాన్ని కోల్పోతావు అని చెప్పారండి. వాళ్ళు మాతృత్వాన్ని పితృత్వాన్ని కోల్పోరు, నీవు మాత్రం దేన్ని కోల్పోతావు? పుత్రత్వాన్ని కోల్పోతావు అని చెప్పారు. కనుక చానూర ముష్టికులకు ఆ విధంగా విమోచనం కల్పించారు కృష్ణ పరమాత్మ. ఎవరు? ఇతడు బలరాముడు. ఎప్పుడైతే ఈ 3 కూడా కనబడకుండా పోయారో ఇప్పుడు అతడికి అచించోభావయేత్, ఏ విధమైనటువంటి ప్రతిక్రియ చేయవలే అనేటువంటి ఆలోచన కూడా కలగనటువంటి స్థితి ఏర్పడింది. ఎవరికి? కంసునకు. దాన్నే ఏమన్నారంటే స్తబ్దత్వము అన్నారంట. స్తబ్దత్వము ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏం కలుగుతుంది అని చెప్పుకున్నాం మనం 3 రోజుల క్రితం చెప్పాం. స్తబ్దత్వం కలిగితే ఏం కలుగుతుందండి? మోక్షం కలుగుతుంది. కనుక ఇప్పుడు కంసునకు ఏం కలగాలి? మోక్షం కలగాలి.
కల్పించడం కోసం పరమాత్మ ఏం చేశారు అంటే ఎగిరి ఒక పక్షి వలె వెళ్ళారటండి. విహంగరివ అని చెప్పారు. ఒక పక్షి వలె ఎగిరారట కృష్ణ పరమాత్మ. ఎగిరి ఆ కంసుని ఆ కొప్పు పట్టుకుని క్రిందికి లాగారటండి. ఎందుకట్లా లాగారు అంటే తాను కలుగక ముందే తన తల్లిని రథము నుండి కొప్పు పట్టుకుని కిందికి లాగారు. మనం సపోటా విత్తనం వేస్తే ఏ చెట్టు వస్తుంది? మామిడి విత్తనం వేస్తే ఏ చెట్టు వస్తుంది? కనుక ఏ విధమైన కర్మ చేశామో ఆ విధమైనటువంటి ఫలితాన్నే మనం పొందుతాం. ఒక రకమైనటువంటి కర్మ చేసి ఇంకో రకమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం లేదు అనేటువంటి జగత్తే మనకు బోధిస్తున్నది, ఈ ప్రకృతి బోధిస్తున్నది. కనుక నీవు చేసినటువంటి కర్మను అనుసరించి నీ ఫలితం ఉంటుంది. ఏం చేశాడు అతడు? ఇంటి ఆడపడుచైనటువంటి ఒక స్త్రీ అందున. కనుక ఏ విధంగానూ ఎంత వీరుడైనప్పటికీ కూడా యుద్ధరంగంలో కూడా సంహరింపకూడనటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. యుద్ధరంగం కాకపోయినా సంహరింపకూడనటువంటి వారు ఉన్నారు. శిశువు ఉన్నారు. చిన్నపిల్లల్ని సంహరించకూడదు. వృద్ధాధికం, ముసలివారి జోలికి వెళ్ళకూడదు. యుద్ధ పరాన్ముఖం, యుద్ధరంగానికి వెళ్ళి వెనుకకు తిరిగి పారిపోయేటువంటి వారి జోలికి వెళ్ళకూడదు. బ్రాహ్మణానాం, బ్రాహ్మణులను సంహరించకూడదు. స్త్రీల జోలికి వెళ్ళరాదు. ఇన్ని రకాలుగా ధర్మం చెబుతున్నది శాస్త్రం. కనుక ఏ విధంగా అనుసరించాలో ఆ విధంగా అనుసరించకపోవడం చేత అతను ఏ విధమైన దోషాన్ని చేశాడో ఆ దోషానికి పరిహారాన్ని అందించాలి. కనుక పరమాత్మ కూడా ఏం చేశారంటే అతని కొప్పు పట్టుకుని కిందకి ఈడ్చి ఏం చేశారంటే సింహాసనం వక్షమేమటి. ఆ పరమాత్మకు ఇప్పుడు సింహాసనం ఏంటయ్యా అంటే మేనమామ యొక్క వక్షస్థలం. ఆ వక్షస్థలం మీద కూర్చున్నారటండి. కూర్చున్న వారు ఒకే ఒక్క ప్రహారం చేత కంసుని సంహరించేశారు. జయ గోపాల కృష్ణ భగవాన్. కంస సంహారం జరిగిందండి. కంస సంహారం అయిపోయింది కనుక వాస్తవానికి ఇప్పుడు యాదవ రాజ్యం మొత్తం ఎవరిది? వాస్తవానికి ఎవరు సంహరించారో వారు స్వీకరించాలి. కానీ కృష్ణ పరమాత్మ దేని కొరకు అవతరించారు? ధర్మ సంస్థాపనార్థాయ. కనుక ఏది ధర్మం? ఇత పూర్వం పోని కంసుడి రాజ్యాన్ని కృష్ణ పరమాత్మ తీసుకునే అవకాశం ఏమైనా ఉన్నదా? లేదు అని చెప్పారు. ఎందుకు అవకాశం లేదు అంటే కృష్ణ పరమాత్మ సంహరించింది రాజును కాదు. జాగ్రత్తగా విందామండి. ఎవరిని సంహరించారు? పరమాత్మ పరిపాలకుడుగా నియమింపబడినటువంటి రాజును సంహరించాల, కంసుడిని సంహరించారు. ఎవరి కంసుడు అంటే ఉగ్రసేనుని యొక్క పుత్రుడు, అంతవరకే. మరి ఏ విధంగా రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నాడయ్యా అతడు అంటే తండ్రిని చెరసాలలో ఉంచి ఎవరో తనకి పట్టాభిషేకం చెయ్యకుండానే తనంతట తానుగా వచ్చి కూర్చున్నాడు. కాలనేమి అంశతో ఉన్నవారు ఎవరైనా అంతే. కాలనేమి అంశతో ఉన్నవాడే ఎవరు? దుర్యోధనుడు కూడా. అవునా కాదండి? భారతంలో దుర్యోధనుడు కూడా ఏ అంశతో ఉన్నవాడు? దుర్యోధనుడు కాలనేమి అంశే. అతడు కూడా ఏం చేశాడు? తండ్రిని ప్రక్కకు నడిపి తానే రాజును అని చెప్పాడు. అభిమాన ధనుణ్ణి అన్నాడు, సుయోధనుని అన్నాడు. అన్నీ అతనే చెప్పుకున్నాడు తనకు తానే. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారని ఓ మహానుభావుడు ఉండేవాడు పూర్వం. మా మేము పుట్టలేటప్పటికి ఆయన ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ సంరంభంలో కూడా ఆయన ఎంతో గొప్పగా పాల్గొన్నట్ట. ఆ బ్రిటిష్ వాళ్ళే ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి పాఠశాలలో ఈయన తెలుగు మాస్టర్. ఈ తెలుగు మాస్టర్ ఎన్నో చరిత్ర విశేషాలు చెబుతూ ఉండేవాడు. సర్వసాధారణంగా తెలుగు మాస్టర్కి పీరియడ్ ఎప్పుడు ఉంటుంది? రెండో పీరియడ్ నుంచి ఉంటుంది, కానీ ఫస్ట్ పీరియడ్ ఇవ్వరు. ఆ కారణం చేత ఈయన ప్రతిరోజు ఆలస్యంగా వెళ్ళేవాట. ఈయన తొందరగా రావాలి అని ఆ ప్రిన్సిపాల్ ఏం చేశాట? గేటు వేయించేశాట ముందు. ఈయన ఏం చేశాడు? గోడ దూకి లోపలికి వెళ్ళాట. ఈయన సమయానికి ఈయన వెళ్ళి గోడ దూకి వెళ్ళేటప్పటికీ నిన్ను ఎందుకు ఉద్యోగంలో నుంచి తీయకూడదో నాకు సంజాయిషి ఇవ్వవలసింది అని ఒక మెమో పత్రం ఇచ్చి
కింద సంతకం పెట్టి పక్కన గారు అని పెట్టాట. ఎవరు? ఆ ప్రిన్సిపాల్. ఆయన పేరు పక్కన ఆయనే ఏం పెట్టుకున్నాడు? గారు అని పెట్టాడు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు సమాధానం చెబుతూ ఆ పేరు రాసి ఫలానా గారు గారికి అని పెట్టాట. ఆయన ఏమని పెట్టాడండి? గారు గారికి అని పెట్టాట. ఏమయ్యా ఎందుకు ఇట్లా రాశావు అంటే మీ పేరులోనే గారు ఉన్నదేమో అనుకున్నానేమో అంటే అందుకే ఇంకో గారి తగిలించాను నేను అన్నారు. కనుక ఎవరికి వారే తనను తాను గౌరవించుకోవటం, తనను తాను గొప్పగా ఊహించుకోవటం అనేటువంటిది సరి అయిన విషయం, అది యోగ్యమైనటువంటి విషయం కాదు. అందువల్ల ఏ విధంగా తాను క్రీడించాలి, ఏ విధంగా తాను ఉండాలి అనేటువంటిది ఆలోచించాలి అంటే భగవచ్చింతన ఉండాలి. ఇతడికి భయం ఉన్నది కానీ భగవచ్చింతన లేదు. ఆ కారణం చేత కంసుడు ఏమయ్యాడు? అయినప్పటికీ మేనమావ కనుక తానే సంహరించి అతడికి ఎటువంటి స్థితిని కల్పించాడు? ఆ కాలనేమి ఉన్న స్థితి నుంచి దివ్యమైన స్థితికి వెళ్ళాడు. వాస్తవానికి ఎప్పుడో భగవంతుడు ఆ స్థితిని కాలనేమికి కల్పించాడు. మనం బాగా ఆలోచిద్దాం. సముద్రమథన సమయంలోనే కాలనేమిని నారాయణుడే సంహరించెను. సముద్రమథన సమయంలో విషయాన్ని తెలియజేశారు ఆ పురాణంలో, సంహరించారు. అయితే అతడు ఏ కారణం చేత మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చాడయ్యా, కంసుడిగా వచ్చాడు అంటే కేవలం శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న స్మృత సంజీవని విద్య చేత ఆ కాలనేమిని ఏం చేశాడు? మరలా బ్రతికించను. ఆ కారణం చేత ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ సంహరించాడు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తత్వం అటువంటిది. తనకు తానుగా ఎవరూ పట్టాభిషేకం చెయ్యకుండా నేనే రాజును అని చెప్పుకున్నాడు కనుక భగవంతుడే ఇతని రాజు అని నిర్ణయించవలసిన ఆవశ్యకత లేదు. రాజుని కనుక సంహరించినట్లయితే రాజ్యం ఎవరు సంహరించారో వారి పరమవుతుంది. ఇక్కడ రాజు సంహరింపబడలేదు, ఒక సేవకుడు మాత్రమే సంహరింపబడ్డాడు. ఆ సేవకుడు కూడా దుర్మార్గుడైనటువంటి సేవకుడు. ఆ కారణం చేత రాజ్యాన్ని కృష్ణ పరమాత్మ స్వీకరించేటువంటి అవకాశం లేదు. ఏ రాజుని ప్రక్కన పెట్టారో ఆ రాజుకు మళ్ళీ రాజ్యాన్ని అప్పగించాలి కనుక రాజ్యం మొత్తం ఎవరికి అప్పగించారు అంటే ఉగ్రసేనునకు అప్పగించేశారు. ఉగ్రసేనుడు రాజ్య స్వీకారం చేశాడు. కృష్ణయ్య నీదే కదా రాజ్యం, నీవు కదా జయించిన వాడవు అని చెప్పి చూశాడండి. ఎందుకంటే ఉగ్రసేనుడు మంచి స్వభావం కలిగిన వాడు. ఎప్పుడైతే చెప్పి చూశాడో చిరునవ్వు నవ్వి నేను పరిపాలకుడను కానయ్యా పాలకుడను అని చెప్పాడు. పాలించుట వేరు, పరిపాలించుట వేరు. పరిపాలనా విషయంలో అనేకములైనటువంటి అవస్థలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి, దిగస్థలు ఉంటాయి అని చెప్పారు. 3 రకాలైనటువంటి స్థితులు. కానీ పాలన అనబడేటువంటిది ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. కనుక భగవంతునిది పాలన మాత్రమే కానీ పరిపాలన కాదు. ఈ రెండవది పరిపాలన అనబడేది ఎంతకాలం ఉంటుందనేది మనం చెప్పలేము. ఇప్పుడున్న లెక్క ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఎంతకాలం ఉంటుందని చెప్పగలం? 5 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పగలం. ఆ తర్వాత ఉండవచ్చు, ఊడితే ఊడవచ్చు. కానీ ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ కూడా ఏ యుద్ధమైనా వస్తే ఆ శత్రురాజులు అతన్ని సంహరిస్తే పరిపాలన ఉండేటువంటి అవకాశం లేదు. లేదు రాజుకే భరతునకు వచ్చినట్టుగా వైరాగ్యం కనుక కలిగినట్లయితే రాజ్యం ఉండేటువంటి అవకాశం లేదు. అనేక రకాలైనటువంటి వ్యవస్థల చేత రాచరికం తొలగేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల శాశ్వతమైనటువంటి దాన్ని పాలన అంటాం, అశాశ్వతమై పరిమితమైనటువంటి దాన్ని పరిపాలన అంటాం. ఇక్కడ పరి అనేటువంటి ఉపసర్గ శ్రేష్టత్వాన్ని తెలియచేయదు, పరిమితత్వాన్ని తెలియజేస్తుంది. పరిమితత్వం అంటే కొద్ది కాలము అనబడేటువంటి దాన్ని తెలియజేస్తుంది. పాలన అనబడేది మాత్రం శాశ్వతత్వాన్ని అందిస్తుంది. కనుక భగవంతుని యొక్క యోగ దృష్టి పాలనము, పరిపాలనము కాదు. అందువల్ల రాజ్యాన్ని స్వీకరించేటువంటి అవకాశం లేదు. నీవే పరిపాలించవయ్యా అని ఉగ్రసేనునకు అప్పగిస్తే ఒక్క ప్రశ్న వేసిందండి దేవకీదేవి. చెరసాల నుండి బయటికి తీసుకొచ్చారు. నారదుడు చెబుతున్నాడు బహుళాసునితో, బహుళాసుల శ్రద్ధగా వినవయ్యా ఇక్కడ. ఎందుకంటే
భగవంతుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, తప్పు చేసినది తన తల్లే అయినప్పటికీ కూడా ఆ తల్లిని ఆశ్వాసించాలి అంటే ఆ తప్పుకు సంబంధించినటువంటి ఫలితాన్ని అప్పటికప్పుడు అందించి ప్రక్షాళన చేయాలి. ఏం చేయాలండి? ప్రక్షాళన. ఎప్పుడైతే మనం కష్టాన్ని అనుభవిస్తామో ఆ కష్టం ఏ పాపము వల్ల వచ్చిందో ఆ పాపము ఏమవుతోంది? మృగ్యమవుతూ తొలగిపోతోంది, లుప్తమవుతోంది కాదండి. కనుకనే మనం దేన్ని కోరుకోవాలి అంటే కుంతీదేవి కోరినట్టే కష్టాన్నే కోరుకోవాలి. ఎప్పుడైతే కష్టాన్ని కోరుకుంటామో చేసిన పాపాలన్నీ ఏమవుతాయి? కరిగిపోతాయి. పుణ్యం కేవలం సుఖాలే కనుక కోరుకున్నట్లయితే సుఖాలు కూడా ఇస్తాడు వాడు. వాడి దగ్గరే ఉన్నాయి కదా ఫలితాలు మొత్తం, అవి కూడా ఇస్తాడు. కానీ ఏం పోతాయి దానివల్ల? క్షీణే పుణ్యే. నీవు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా ఏమైపోతాయి? క్షయమైపోతాయి. పాపములు క్షయమైతే ఉత్తమం, కానీ పుణ్యక్షయమైతే ఉత్తమమైనటువంటిది కాదు. కనుక దాని గురించి మనం ఏం చేయాలి? అందువల్ల కన్న తల్లి అయినప్పటికీ కూడా ఆ పాత్రను వదిలిపెట్టకుండా కృష్ణ పరమాత్మ ఆ తల్లిని విడిపించారని చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత తండ్రికి అటు ఉగ్రసేనను కూడా క్షురకర్మ చేయించి నూతన వస్త్రములు కట్టబెట్టి చక్కగా తీసుకొస్తే దేవకీదేవి ఒక ప్రశ్న వేసింది, నాయన నిన్ను నేను కుమారుడుగా పొందాను కదా, నీ చిన్నతనపు చేష్టలు చూచే భాగ్యం కలగకుండా ఉండటానికి కావలసిన పాపము నేనేం చేశానో చెప్పకుండా. పాపం ఎవరికి చెబుతాడండి భగవంతుడు? ఒకవేళ ఎవరైనా అడిగినా వాళ్లకు వాళ్ళు చేసిన పాపాలు చెప్పేవాడే అయితే మనం అనుభవించేటువంటి దుఃఖాలన్నీ కూడా వాడు ముందు చెబుతాడు కదండి. రే అబ్బాయి, నువ్వు ఈ పాపం చేసావురా గత జన్మలు, లేదు 3 జన్మల క్రితం ఈ పాపం చేసావు, 5 జన్మల క్రితం ఈ పాపం చేసావురా, అందుకోసమనే నీకు ఈ కష్టం వచ్చిందిరా అని మనకేమైనా చెబుతున్నాడా అండి వాడు? మనకు ఏమీ తెలియకుండానే అనుభవిస్తున్నాం. అందుకే చెప్పాను నేను మొట్టమొదట్లో మీకు, ఒక శరీరంతో చేస్తాం, ఇంకో శరీరంతో ఏమీ తెలియకుండానే అనుభవిస్తాము. ఏమీ తెలియజేయకుండానే అనుభవింపజేస్తాడు వాడు. ఎందుకంటే తెలియజేస్తే మనకు దుఃఖం వస్తుంది. మనం అందరం అతడి సంతానమే. ఆ కారణం చేత అనవసరంగా వాళ్ళని దుఃఖపెట్టడం దేనికి? వాడు చేశాడు కనుక చేసిన దానికి ఫలితాన్ని ఇద్దాం అని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కనుక ఆ విధమైనటువంటి స్థితిని పొందాలి అనే భావనతో ఉండేటువంటి యోచన భగవంతుని. ఆ కారణం చేత ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయకుండానే దుఃఖాభిశమనం కలుగుతుంది మనకు. ఆ అభిశమనాన్ని కలిగించి ఆ పాపాన్ని పరిహరింపజేసేటువంటి దివ్యత్వం భగవంతునిది. ఆ కారణం చేత తెలుసుకుందామని పృచ్ఛ వేసింది. ఎవరు పృచ్ఛించింది? దేవకీదేవి. నాయన ఎందుకు ఈ శిక్ష వేశావు? పరమాత్మ మాత్రం ఏమన్నారో తెలిసిన? అమ్మా, దోషం నీది కాదు నాది అన్నారు. స్వదీయంతే నాస్తితే మదీయాయా కురుత. అమ్మ, నీది కాదు దోషం. ఎవరిదా దోషం? నాది. చిన్నతనంలోనే కన్నవారిని వదిలిపెట్టి పరాయి పంచన బ్రతికేటువంటి పాపాన్ని నేను చేశాను కనుకనే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను. ఆ పాపం నాది కానీ నీది కాదు ఉన్న విషయాన్ని చెప్పాడా అండి దేవకీదేవికి ఏమైనా? వాస్తవానికి ఆవిడ దోషం చేసింది. చేసింది కనుకనే 6 పిల్లలను సంహరింపజేశాడు. 7వ పిల్లవాడు కూడా ఆమె గర్భాన ఉదయించిన వాడు ఆ గర్భంలో పెరిగి ఆవిడికి దక్కకుండా అక్కడి నుంచి మార్చి ఇంకో గర్భంలో ప్రవేశపెట్టాడు. ఎంత మేధావి అంటే, వాస్తవానికి ఆ పిల్లవాడు ఎవరి కొడుకు చెప్పండి? 7వ గర్భంలో వచ్చినటువంటి ఆ పిండము నుంచి ఉద్భవించిన పిల్లవాడు ఎవరి కొడుకు? దేవకీదేవి కొడుకే. ఇంకెవరి కొడుకు? వసుదేవుని కొడుకు. అవునా అండి? తప్పు చేసింది దేవకీదేవే కానీ వసుదేవుడు కాదు. కనుక వాణ్ణి వసుదేవుని కొడుకుగానే ఉంచాడు, దేవకీదేవి కొడుకు కాకుండా చేశాడు. అర్థమవుతున్నది కదండి? ఏమి వ్యూహం అండి ఆ భగవంతునిది.
రోహిణీదేవి ఎవరి భార్య? వసుదేవుని భార్య. ఆ రోహిణీదేవి గర్భసంజాతుడు కనుక అతడు ఎవరి కొడుకు అయి ఉన్నాడు? వసుదేవుని కొడుకే అయి ఉన్నాడు. కానీ వాస్తవానికి గర్భసంజాతం ఎవరిది అంటే దేవకీదేవిది. ఆమెకి మాత్రం దక్కకూడదు కనుక, ఎందుకంటే ఆవిడ ఖండించమన్నప్పుడు దేవేంద్రుడు 6 ఖండములుగా చేశాడు కనుక 6 చోట్ల ఖండించాడు కనుక ఎన్ని ఖండములైనాయి? 7 ఖండములైనాయి. ఆ కారణం చేత 7వ పిల్లవాడు కూడా ఆవిడకు దక్కకుండా ఏ దోషము చెయ్యనటువంటి వసుదేవుడు ఎందుకు దుఃఖపడాలి అని వాడికి మాత్రం పిల్లవాడు దక్కేట్టుగా చేసి ఈమెకు ఆ పిల్లవాడు దక్కకుండా ఏర్పాటు చేసినటువంటి దివ్యమైన రచన, కల్పన భగవంతుని రచన. సామాన్యమైనటువంటి విషయం కాదు. యావత్ ప్రపంచాలు మొత్తం కదండి పరిపాలన చేసేది. సామాన్యమైనటువంటి స్థితి. గంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఓ అందమైన పద్యం రాశారు. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలలూరు చెలువ దోషిళ్లతో లతలకు మారాకులకి ఎతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెలవారకుండ మొగ్గలలోన దొరబడి వింత వింతల రంగులు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలిసిపోయితివేమో దేవాదిదేవ ఒక్క నిమేషము కన్ను మూయుదువు గాని రమ్ము తెరచితి నా హృదయ కవాటం మూతలు. ఎంత గొప్పగా పిలిచాడంటే భగవంతుడు. ఎన్నెన్ని పనులు చేస్తున్నాడు. పొద్దున పుట్టబోయే పిల్లవాడికి తల్లి వద్ద పాలు నింపుతున్నది వాడు. ఏమండి, ఆ కొమ్మను పాతి పెడితే తెల్లవారేటప్పటికి మారాకులు తెచ్చిపెట్టేవాడు వాడు. తెల్లవారేటప్పటికీ ఆ పూలల్లో ఎక్కడి నుంచే వచ్చే అతిథులైనటువంటి తుమ్మెదల కొరకు తేనె నింపుతున్నవాడు వాడు. ఆ పూలలో ప్రవేశించి అనేకమైన వింత వింతలైనటువంటి రంగులు వేస్తున్నవాడు వాడు. ఎన్ని పనులు తీరికే లేని విశ్వ సంసారమందు అలిసిపోయితేవేమో దేవాదిదేవ. ఇంత శ్రమ పడుతున్నాడు వాడు. ఎన్ని వ్యూహాలు చేస్తే ఇవన్నీ చేయగలుగుతాడండి. ఒక్క గంట సేపు పనిచేస్తేనే చిట్ట చివరికి ఒక్కో ఇల్లాలు అంటూ ఉంటుంది. ఈ సంసారాన్ని పైకి తీసుకురావడానికి నా రెక్కలు ముక్కలుగా చేసుకున్నా అరిగిపోయిన ఎముకలు అరగదీసింది చాలు. వాడేం చేస్తున్నాడు? వాడి ఎముకలు ఏమైపోయినాయి? అరిగిపోలా, పిండి పిండి అయిపోయింది. ఏమని కనుక ఇది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషం. ఆ ఉగ్రసేనునికి రాజ్యాన్ని అప్పగించి తండ్రి ద్వారా ఉపనయన సంస్కారమును పొంది దేహానికి కావలసిన సంస్కారాలు, వాస్తవానికి అతడికి సంస్కారంతో పని లేదు, విద్యతో పని లేదు. కారణం ఏమంటే విద్య యొక్క రూపమే పరమాత్మ. సర్వ విద్యలకు వేదాత్మనా విహదేశ్వర అని కదా పరమాత్మను మనం సేవిస్తున్నది. వేదం యొక్క స్వరూపమే. సర్వ విద్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నమైనవి? శబ్ద బ్రహ్మమే వేదముల నుండి ఉత్పన్నమైంది. ప్రణవము వేదము నుండి ఉత్పన్నమైంది. అసలు ఆ అయ్యవారు అమ్మవారు కూడా వచ్చింది ప్రణవం నుంచేనండి. వాళ్ళకు కూడా ఆధారం మనం చెప్పుకున్న పరబ్రహ్మం. ఒకవేళ స్త్రీ రూపంగా భావించినట్లయితే పరాత్పరి అని చెబుతున్నాం. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉద్భవించారు అంటే ప్రణవం నుంచే. ప్రణవంలో ఏమున్నదండి? నారదుడు ఇవన్నీ చెబుతున్నాడండి. ఎవరికి చెబుతున్నాడు? బహుళాశ్వునికి చెబుతున్నాడు. జాగ్రత్తగా విందాం. ఎన్నో గొప్ప విశేషాలు, వేదాంత తత్వ విశేషాలు. అకార, ఉకార, మకారములు. అవునా కాదా అండి? ఈ అకారము బ్రహ్మ యొక్క స్వరూపము, ఉకారము విష్ణువు యొక్క స్వరూపము, మకారము ఈశ్వర యొక్క తత్వం. అర్థమైందా అండి? ఇదే పదాన్ని ఉకార, మకార, అకారములు చెప్పండి. ఏమయ్యింది? అకార, ఉకార, మకారములు ఇవే అక్షరాలు అటు ఇటు చేశాం. ఉకార, మకార, అకారములు ఏమైంది? ఉమా. అమ్మవారు ప్రణవం నుంచే వచ్చింది. త్రిమూర్త్యాత్మక శక్తి ప్రణవం నుంచే వచ్చింది. ఆ అమ్మవారే ఆ ప్రణవంలో ఉన్న బిందు స్వరూపము. నాదమే పరబ్రహ్మ స్వరూపము. ఈ 5 కలిస్తే
ప్రణవము అయింది. కనుక సర్వ విద్యలకు మూలమైనటువంటిది ఏది అంటే ప్రణవము. ఆ ప్రణవము యొక్క స్వరూపమే సాక్షాత్తు పరాత్పరుడు. కనుక అతను విద్య పొందవలసిన ఆవశ్యకత ఉన్నదా? విద్యకు సంబంధించినటువంటి సంస్కారము ఉపనయనము అంటే ఏమని చెప్పుకున్నాము? ఆనయనము అంటే సంస్కృతంలో చేర్చుట అని అర్థం. ఎవరి దగ్గరికి చేర్చుట? ఉప అంటే సమీపే, దగ్గరకు చేర్చుట. ఎవరి దగ్గరకు చేర్చుట? పంచశీర్షోపనయనే వినియోగ అని చెబుతున్నాం. 5 తలలు కలిగిన వారు ఎవరో వారి వద్దకు చేర్చుట. ఎవరా 5 తలలు కలిగిన వాడు? సద్యోజాతం ప్రపంచాది సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాటి భవే భవత్ స్వభాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమో, బల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమో, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరకరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఎన్ని మంత్రాలు ఉన్నాయండి? 5 శిరస్సులు. ఒక్కొక్క శిరస్సు ఒక్కొక్క మంత్రస్వరూపమై ఉన్నది. ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉన్నది. ఆ దివ్యత్వాలన్నీ చెప్పుకుంటే ఈ వారం రోజులు చాలా. ఒక్క శిరస్సు గురించి అంత మహత్వం ఉన్నది. అటువంటి పరబ్రహ్మము ఎవరైతే ఉన్నారో వాడి సమీపము వద్దకు ఆనయనము చేర్చుటయే ఉపనయనము. ఆ క్షణం నుంచి వాడు వేద విద్యాధ్యయనం చేయాలి. ఆ వేద తత్వాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని అనుసరించాలి. అనుసరించడానికి బ్రహ్మచారి కనుక అతడు ఊంచవృత్తితో ఉండాలి. ఇన్ని నియమాలు ఉన్నాయండి. అంతే తప్ప భగవంతుడు కదా అని గురువులే అతడి వద్దకు వచ్చి విద్య చెప్పేటువంటి అవకాశం ఉండకూడదు. కనుక లోకానికి ధర్మం తెలియాలి. కనుక తండ్రి ద్వారా ఆ వసుదేవుని ద్వారా ఉపనయన సంస్కారాన్ని పొందినటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ ఎక్కడికి చేరుకున్నారు అంటే సాందీపని వద్దకు చేరుకున్నారు. సమ్యక్ దీపయోగా సదా సాందీపని. అతడు ఎవరు అంటే జ్ఞానము యొక్క స్వరూపం. పరమాత్మ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడో ఉపనయన సంస్కారం అయిన వెంటనే జ్ఞానాన్నే ఆశ్రయించాలి. అర్థమైందా? వాస్తవానికి జ్ఞానం యొక్క స్వరూపము అతడే. కానీ దేహాన్ని పొందాడు కనుక ఆ దేహ నియమాన్ని అనుసరించి ఏ ఏ సంస్కారములు జరగవలెనో, ఏ విధంగా పొందవలెనో అవన్నీ నామమాత్రమైనా కూడా పొందకపోతే అతడు ఎందుకు పొందలేదు అని మిగిలిన మానవ జాతి ప్రశ్నించేటువంటి పృచ్ఛ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లోకానికి ఇవ్వరు. ఆ కారణం చేత ఏం చేశాడు? సాందీపని వద్దకు చేరి అతి త్వరితమైన కాలంలో సాందీపని వద్ద సకల శాస్త్రములు అధ్యయనం చేశాడు. సాందీపని కూడా ఇతడు ఎవరో ఎరుక ఉన్నదా లేదా? ఎరుక ఉన్నది. సాందీపని వద్దకు వచ్చి విద్య పూర్తయిన తరువాత మొత్తం పరిపూర్ణం అయిపోయిన తర్వాత గురు దక్షిణ అనబడేటువంటిది సమర్పించాలండి. ఎందుకంటే దక్షిణ అనబడేటువంటిది ఒక దేవత. దక్షిణ లేనటువంటి యజ్ఞము ఏమవుతుందండి? నిరర్ధకమైనది అవుతుంది. యజ్ఞము యజ్ఞ పురుషునితో సమానము. దక్షిణ ఆ యజ్ఞ పురుషుని శక్తితో సమానం. ఏదైనా ఒక యజ్ఞమే. ఒక కర్మ చేసేది అంతా యజ్ఞమే. ప్రతి పని చెట్టు చివరికి భోజనం చేయడం కూడా యజ్ఞమే. కేవలం కడుపు నింపుకోవడం కోసం కాదు కదా భోజనం చేయడం. అది యజ్ఞం కనుకనే మనం ఏం చేస్తున్నాం? ఆ హోమకుండానికి అగ్నితేన్వముక్కుస్తాహ సరస్వతేన్వముక్కుస్తాహ. ఏమండి అలా చుట్టూ ఆ హోమకుండం చుట్టూ పరిశేషణ చేస్తారు కదా. అదేవిధంగా విస్తరికి కూడా ఏం చేయాలి? పరిశేచన చేయాలి. గాయత్రి మంత్రం చేత పవిత్రం చేయాలి. ఆ తరువాత ప్రాణాహుతులు తీసుకోవాలి. ఇట్లా నియమం ఉన్నది. అవునా కాదా అండి? అంతే తప్ప వేస్తూ ఉండగానే వేలుతో అట్టా రాసి ఇట్లా రాసుకుంటే
అది భోజనం చేయడం అవుతుందా, ఏమవుతుందండి? దాన్ని ఏమన్నా అది పూర్తిగా వాడు వంటం చేసిన తర్వాత తినొచ్చు కదా. ఈ లోపల ఏం మునిగిపోయిందని అట్లా నువ్వు ఏం చూసుకోవాలి? ఏమండి, ఏమంత త్వరితగతి పట్టింది నీకు? ఆలోచించుకోవాలి వాడు. కనుక ఆ విధంగా అది కూడా హోమంతో ఆ భోజన పదార్థం అంతా హవిస్సు. ఎక్కడ వేస్తున్నావయ్యా? నీ శరీరం అనేటువంటి హోమగుండములో జఠరాగ్ని అనబడేటువంటి అగ్నిహోత్రంలో ఈ భోజనం అనబడేటువంటి హవిస్సుని సమర్పిస్తున్నావు. అందుకనే నెయ్యి లేకుండా తినవద్దు, అభికారము అన్నారు. అర్థమైందా అండి? పూర్వం వాళ్ళు చమత్కారంగా అఘోరించావా అనేవాళ్ళు. అఘోరించడం, అభికారం చేయదు. ఆ తర్వాత కొడుకు కూడా అది విని నాన్నగారు ఇట్లా అంటున్నారు కనుక ఆ తల్లితో అన్నట్టు అఘోరించావా అని నెత్తి మీద ఒక్కటి కొట్టింది కాబట్టి, మీ నాన్న అంటే అన్నాడు కానీ నువ్వు అంటా ఉంటారా నన్ను అఘోరించావా అని. దాని పదానికి ఇదిగా అర్థం. వాడికి తెలియదు పాపం, వాడు ఏం చేస్తాడో అదే విన్నాడు, అదే అన్నాడు. అందుకనే మనం ఎట్లా మాట్లాడాలి అనేది ఇంట్లో పెద్దవాళ్ళు ముందు ఆలోచించాలి. విన్నవాళ్ళు ఏం చేస్తారు? అదే సత్యమేమో అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా పాపం పసివాళ్ళు. కనుక ఆ అభిఘానం చేయాలి. నేతి బొట్టు లేకుండా వాడు దాన్ని పరిశేషం చేసే అవకాశం కానీ ప్రాణాహుతులు చేసుకునే అవకాశం కానీ లేదు. ఏ హవిస్సు అయినా నేతితో తడిసి కదా ఉండవలసింది, చెందవలసింది. అందువల్ల నువ్వు భోజనం చేసేది కూడా ఒక యజ్ఞం. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం నీకు ఒక యజ్ఞం. నువ్వు వింటున్నటువంటి శ్రవణం ఇది కూడా ఒక యజ్ఞం. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అని చెప్తాను. ఇది ఏ యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం. ఏదో ఈ వారం రోజుల్లో కనీసం కొద్దిగా అయినా దీనివల్ల మనకు ఒక జ్ఞానం, ఒక తెలియని విషయం మనం తెలుసుకున్నాం. ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకున్నా 7 రోజుల కాలం పట్టిన దానికి అది దివ్యత్వమే. ఎందుకంటే అర్ధక్షణోపి సత్సంగం, దివ్యమైనటువంటి సత్సంగం మనకు ఒక అరక్షణం లభించినా అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు అని కదా శంకర భగవత్పాదులు వారు చెప్తుంది. అంత తొందరగా దొరుకుతుందా అండి? సాధు సంఘం దొరుకుతుందా? మనకు దొరికింది. అటువంటి దివ్యత్వం పొందినప్పుడు గురుదక్షిణ అనబడేటువంటిది ఇచ్చి తీరాలి. ఆ యజ్ఞం ఎప్పుడైతే జరిగిందో దక్షిణ దేవత కూడా ఉండి తీరాలి. ఆ కారణం చేతనే అందుకనే భోజనం పెట్టిన తరువాత కూడా తిన్నటువంటి బ్రాహ్మణునకు దక్షిణ ఇవ్వాలి అని శాస్త్రం చెబుతున్నదండి. దానం చేశాం మనం, గోదానం చేశాం, భూదానం చేశాం, సువర్ణదానం, వస్త్రదానం, ఏమండి ఆమదానం, లేదా గ్రంథదానం, పాత్రదానం, ఏ దానాలు చేసినప్పటికీ కూడా తర్వాత ఏం చేయాలి? మళ్ళీ దానం చేశాం కదా అని మెదలకుండా చేతులు దులుపుకోకూడదట. తద్దాన స్వాద్గుణ్య సిద్ధ్యర్థం దక్షిణాతాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః అని చెప్పారు. అన్నం పెట్టిన తర్వాత వాళ్లకు ₹1 బిళ్ళ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎంతమంది వచ్చారో అంతమందికి ఇవ్వాలి. నేను చిన్నతనంలో చూసా హరిద్వారంలో. అక్కడ హరిద్వారంలో వ్యాకరణంలో శ్రీకాంత శాస్త్రి గారు భాగవతం చెబుతుంటే నా చిన్నతనంలో వినటానికి వెళ్ళాను. అక్కడ వాల్మీకి మండపం అని అక్కడ జరిగింది కార్యక్రమం. జరిగితే వాల్మీకి మండపంలో వాకిట్లో ఖాళీ ప్రదేశంలో పొద్దున్నే అనేక మంది సాధువులు వచ్చేవారు. కోళ్ళంతమంది సాధువులు. వాళ్ళు 2 బొక్కెళ్ళు తెచ్చుకునేవాళ్ళు. చిన్న చిన్నవి ఇంతే ఉంటాయి ఆ బొక్కెళ్ళు, స్టీలువో ఇత్తడివో పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి, ఇంతంత ఉంటాయి. ఒక బొక్కెన నిండా ₹1 బిళ్ళలు, ఒక బొక్కెన నిండా కూర, ఒక బొక్కెన నిండా పూరీలో చపాతీలు. ఇవి ఆ సాధువులందరూ వరుసనే వస్తుంటే ప్రతి సాధువుకి కావలసినన్ని పూరీలు పెట్టి కావలసినంత కూర వేసి ₹1 బిళ్ళ దక్షిణ ఇచ్చి నమస్కారం చేసేవాడు. ఆ వచ్చినటువంటి సాధువులకు అందరికీ నిత్యము జరుగుతూ ఉండేదప్ప. దక్షిణాతాంబూలం, ఖచ్చితంగా దక్షిణ ఇచ్చి తీరాలి ఇచ్చినందుకు. లేకపోతే ఈ దానం చేసినటువంటి ఫలితం మృగ్యం అన్నారు. ఎందుకంటే దక్షిణ దేవత ఉండి తీరవలే. అందువల్ల కృష్ణ పరమాత్మ అంతటి వాడు మనకు ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే గురువుల వద్దకు వెళ్ళి ఏం చెప్పాడు? అయ్యా, గురుదక్షిణ నేను సమర్పించాలి కదా, మీరు ఏది కోరితే అది ఇవ్వాలి కనుక మీరు కోరవలసింది అర్థించవలసినది అనలేదని. అర్థించడం వేరు, ఆజ్ఞ జారీ చేయడం వేరు. గురువులు
అడిగేటువంటి దాన్ని ఆజ్ఞ అంటాం. నువ్వు నా దగ్గర విద్యను అధ్యయనం చేసావు కనుక, ఈ విధంగా అధ్యయనం చేసావు కనుక ఇంత నాకు గురుదక్షిణగా ఇవ్వవయ్యా. ఆ విధంగా ఇచ్చేస్తాడు, వాడు వెళ్తాడు ఆ విద్యార్థి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అంతే తప్ప మీరు ఏది అడిగితే అది నేను ఇస్తానండి అంటే గురువేమీ బిచ్చగాడు కాదు, ఏమండి అర్థించేటువంటి వాడు కాదు, శాసించేవాడు గురువు. అంతే కదండి. భృషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం. ఏ రోగానికి మందు వేయగలిగిన వైద్యుడండి ఆ గురువు? భవరోగిణాం, ఈ సంసారము అనేటువంటి రోగానికి చక్కని చికిత్స చేయగలిగినటువంటి గొప్ప వైద్యుడు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. కనుక ఆ గురువుని మనం ఏ విధంగా భావించాలి? అర్థించమని అడగకూడదు, శాసించమని. మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను, నాకేమీ లేదన్నారు. సరే, ఎన్నిసార్లు చెప్పిన చెట్టు చివరికి ఒక్క మాట అడిగాడని నారదులు వారు అంటున్నారు. శ్రీమద్ భాగవతంలో ఆ విషయం చెప్పలేదు కానీ ఇక్కడ చెప్పారండి. ఏమంటున్నారంటే యావత్ భూమండలం వేదం సదా ప్రవర్తయ. ఏమడిగారటండి సాందీపని మహర్షి? ఈ భూమండలం మీద నిరంతరము వేదము ప్రవర్తింపబడాలి, ఇది నా కోరిక. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నారట, మీకు కావలసిన కోరిక అడగమన్నాను కానీ లోకానికి కావలసింది అడగమన్నాను. లోకానికి కావలసింది చేయవలసింది ఎవరు? నేను చేస్తాను. మీరు అర్థించవలసింది, మీరు ఆజ్ఞ జారీ చేయవలసింది దేనికి? మీకేది కావాలనో అది దక్షిణగా నేను సమర్పించాలి. లోకానికి కావలసిన దాన్ని లోకానికి దక్షిణగా సమర్పిస్తా. మీరే చెప్పారు కదా నేను పరాత్పరుణ్ణని, తప్పక ఇస్తా, ఈ కోరిక తీరుతుంది. కానీ మీకేం కావాలి? ఆజ్ఞ జారీ చేయండి. నాకేమక్కర్లేదయ్యా, మీ అమ్మగారికి ఏమైనా అవకాశం ఉన్నదేమో వెళ్ళి అడగమన్నారు. అమ్మగారు అంటే ఇక్కడ ఎవరు అంటే గురుదేవుని యొక్క భార్య. ఆమె వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశారండి. ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆ గురువు యొక్క దివ్యత్వము అంత గొప్పదండి. ఆవిడ ఇతనికి ఏమైనా విద్యాధ్యయనం చేయించిందా అంటే లేదు, కేవలం రోజు ఇంత ఆహారాన్ని అందించింది. భగవంతుడు ఎంతకాలము సాందీపని వద్ద విద్యాధ్యయనం చేశాడో అంతకాలము ఆ తల్లి పెట్టినటువంటి భోజనం చేశాడండి. ఆ తల్లికి ఎటువంటి భాగ్యం లభించింది? ఇతడికి భోజనం పెట్టేటువంటి భాగ్యం లభించింది. ఆమె కూడా అదే మాట చెప్పిందండి, త్వదీయం విధియుక్తయా ఉపోషతే రాజ్యం మయా కృతం భాగ్యమేవ. అయినా రోజు నిన్ను కూర్చోబెట్టి విస్తరి వేసి, నాన్న నీకు ఇది కావాలా ఇది కావాలా అని అడిగి వడ్డించి నీ చేత తినిపించిన భాగ్యం నాకు ఇచ్చేవయ్యా. నువ్వు సాక్షాత్తు పరాత్పరుడవని నీ గురుదేవుడు ఎప్పుడూ నాతో చెబుతూ ఉంటారయ్యా. ఇంతకన్నా నాకేం కావాలయ్యా? అలా కాదమ్మా. ఎవరి భగవంతునికే ప్రత్యక్షంగా అన్నం పెట్టేటువంటి భాగ్యం ఎవరికి కలుగుతుందండి? ఇవాళ రోజున 5 డబ్బాలు 5 కిలోల అన్నం వండిన గిన్నె అక్కడ పెట్టి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మళ్ళీ ఆ గిన్నె మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? లోపలికి తీసుకెళ్ళి పెట్టుకుంటున్నాం, ఒత్తిడి చేస్తున్నాం. మనమే వడ్డించుకుంటున్నాం, తింటున్నాం. ఏమంటే బయట దానికి ప్రసాదం అనే గొప్ప పేరు పెట్టాం, వాడిని మాత్రం తినేవటల్లా. ఏమంటే ఆ కారణం చేత నిన్ను కూర్చోబెట్టి నేను చక్కగా అన్నం పెట్టేటువంటి భోజనం పెట్టే భాగ్యాన్ని ఇచ్చేవయ్యా. అలా కాదమ్మా, మీరు తప్పక అడగవలసిందే, మేము ఇవ్వవలసిందే. గురుదక్షిణ చెల్లించకపోతే అధ్యయనము చేసినటువంటి వాటి విలువ ఉండదు. ఎవరి మాట చెప్పింది మనకు? సాక్షాత్తు పరమాత్మ చెప్పారు. నేను మీకు గురుదక్షిణ కనుక చెల్లించకపోతే, ప్రత్యేకించి గురుదక్షిణ అనే భాగం ఉన్నదండి ఖండంలో, ఆ గురుదక్షిణ కనుక చెల్లించకపోతే దానికి అంత విలువ ఉన్నదండి. గర్గభాగవతంలో గురుదక్షిణ అనే శీర్షిక ఉన్నది ప్రత్యేకించి. అది చెల్లించకపోతే దానికి ఏ విధమైనటువంటి విలువ, అధ్యయనం చేసినటువంటి దానికి విలువ ఉండదండి. ఆ కారణం చేత తప్పక ఇవ్వవలసిందే. అంటే నా పుత్రుణ్ణి నాకు తెచ్చి ఇవ్వవయ్యా అని.
ఒక్కగానొక్క కొడుకు బలరాముని వెంట పెట్టుకుని సమవర్తిని అర్థించి ఆజ్ఞ జారీ చేయలేదండి. పరమాత్మ కూడా ఎవరిని అర్థించాడు, వెళ్ళి నా గురుపుత్రుని నాకు అందించవయ్యా అని యమధర్మరాజును ప్రార్థిస్తే యమధర్మరాజు చిరునవ్వు నవ్వి ఆజ్ఞ ఇవ్వాలి కానీ అర్థించరాదు పరమాత్మ అని లోపలికి వెళ్ళి ఆ పుత్రుణ్ణి తీసుకొచ్చి ఇచ్చాడండి. 6 ఏళ్ల వయస్సులో వెళ్ళిపోయినటువంటి వాడిని ఇప్పటికి వాడు వెళ్ళిపోయి ఎంతకాలం అయిందని శ్రీమద్భాగవతం చెప్పింది. ఇక్కడ కాలాన్ని చెప్పలేదు. 13 సంవత్సరాలు అయ్యింది అని శ్రీమద్భాగవతం చెప్పింది. అతడు మరణించి ఎంతకాలం అయిందండి? 13 సంవత్సరాలు అయింది. ఏ వయస్సులో మరణించాడు ఆ పిల్లవాడు సముద్ర స్నానానికి వెళ్ళి అంటే 6 సంవత్సరాలు అయ్యింది. కనుక ఇప్పుడు ఏ వయస్సు ఉంటుంది? వాడు ఉన్నట్టయితే 19 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కనుక ఇప్పుడు ఏ వయస్సులో ఉన్నవాడిని తీసుకురావాలి? 19 సంవత్సరాల వయస్సు. ఎప్పుడైతే యమలోకానికి చేరుతాడో ఆ జీవుడి వయస్సు ఏ వయస్సులో ఉండగా చేరితే ఆ వయస్సులోనే ఉంటాడు తప్ప అక్కడ ఎదుగుట తరుగుట అనేటువంటి అవస్థలేవి ఉండవు. అన్ని అవస్థలకు అతీతమైంది ఒకటే అవస్థ. ఏమిటా అవస్థ అంటే యమలోకంలో శిక్షలు అనుభవించడం తప్ప ఇంకో అవస్థే ఉండదు. ఆ యమలోకంలో వెళ్ళిన దగ్గర నుంచి ఆ యమధర్మరాజు, ఆ భటులు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవస్థ ఇవన్నీ చూడడం తప్ప ఇంకో అవస్థే లేదు. అటువంటి స్థితిలో 19 సంవత్సరాల వయస్సు ఉండవలసినటువంటి పిల్లవాడిని ఏ వయస్సులో తీసుకొచ్చి ఇచ్చాడండి? 6 ఏళ్ల వయస్సులో ఉన్నవాడినే అప్పగించాడు. ఆ 6 ఏళ్ల వయస్సులో ఏమండి? 6 ఏళ్ల వయస్సులో వాడికి కూడా శిక్ష ఉంటుందా? వాడు ఏ కర్మ చేశాడని శిక్ష ఉంటుంది? 3 రకాలైనటువంటి కర్మలు చెప్పారండి గర్గాచార్యుల వారు. నారదుల వారు బహుళాసులతో చెబుతున్నారు. ఆ బహుళాసుడే అడిగాడు, చిన్నపిల్లవాడికి శిక్ష ఏమిటయ్యా? వాడిట్లా శిక్ష అనుభవించాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ జన్మలో చేసింది అనుభవిస్తాడు? ఇప్పుడు సరైన మాటకు వచ్చావయ్యా. నారదుల వారు అంటున్నారు, కేవలం యమలోకంలో అనుభవించేటువంటి శిక్షలు ఈ జన్మలో చేసినవి మాత్రమే కాదు. ఏమండి, ఒక జన్మ అయిపోయింది, ఆ జీవుడు మరణించాడు, దేహం ఇక్కడ ఆగిపోయింది, జీవుడు వెళ్ళాడు వాడు చేసిన పాపాలు అనుభవించడం కోసం. అప్పటి వరకు ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ వాడు అనుభవిస్తాడు చేసినవి. అయిపోవాలి కదా, అయిపోయేంత వరకు యమలోకంలో ఉండనివ్వాలి కదా, అవి పరిపూర్ణం చేసి కదా పంపాల్సింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన పాపాలు అనుభవించడం కోసం వచ్చాడంటారు ఏమిటండి? మాట్లాడలేమండి. మళ్ళీ వాడు జన్మ తీసుకునేది దేని కొరకు? సమాధానం మీకే తెలుస్తుందండి. ఇప్పుడు అవతరించేది దేని కొరకు అంటే చేసిన దాన్ని అనుభవించుట కొరకు, అంతే కదండి. మరి యమలోకంలో ఏమనుభవిస్తాడు? ఇక్కడ అనుభవించడం కోసం వాడు పుడితే యమలోకంలో ఏమనుభవిస్తాడు? మరి యమధర్మరాజు ఎవడు? ఆ చిత్రగుప్తుడు ఎవరు? ఎక్కడున్నారు వాళ్ళు? అందరూ ఇక్కడే ఉన్నారండి. చాలా గొప్ప సమవర్తి. తనను తాను ప్రశ్నించుకునే ప్రశ్నయే సమవర్తి. జాగ్రత్తగా విన్నారు కదండి ఈ మాట. ఎవరు సమవర్తి? తనను తాను ప్రశ్నించుకును విధానము సమవర్తి. సర్వసాధారణంగా ఎవరు తనను తాను ప్రశ్నించుకోరు, ఎదుటి వాడినే ప్రశ్నిస్తారు. అర్థమైందా అండి? తనను తానే ప్రశ్నించుకునేటువంటి యోగ్యత వాడి మనస్సుకు ఎప్పుడైతే కలుగుతుందో వాడు ఎవరితో సమానం అవుతాడు? యమధర్మరాజుతో సమానం అవుతాడు. నేను ఈ తప్పు చేశాను కనుక నాకు ఈ శిక్ష పడాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో అతడు చిత్రగుప్తుడు అవుతాడు. ఏమవుతాడండి? అందుకనే మనం అన్నం తినేటప్పుడు యమధర్మరాజ యదమః, గుప్త యదమః, చిత్రగుప్త యదమః ముగ్గురికి సమర్పించాలి. అర్థమైందండి? ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడే ఉన్నారు. వాళ్ళు స్వీకరిస్తారు దాన్ని.
యోగ్యత పరితృప్తయ వేదం చెబుతున్నది. అప్పటికప్పుడే స్వీకరిస్తారు. స్వీకరిస్తున్నట్టుగా మనకు కనపడదు. ఎందుకు కనపడదంటే నీ మనసులోనే ఉన్నారు కదా వాళ్ళు, నిన్ను నీవు చూసుకున్నట్టే, అందుకోసమని నీకు కనపడదు. భగవంతుడు కూడా అంతే. నీకెందుకు కనపడలేదు అంటే నీ లోపల ఉన్నాడు కనుక. అర్థమవుతున్నదా అండి? నీ మనస్సుని నువ్వు పట్టుకోగలవా? నీ హృదయాన్ని నువ్వు పట్టుకోగలవా? చేత్తో పట్టుకోలేవు. వాణ్ణి కూడా పట్టుకోలేవు. అందుకే వాడు కనపడ్డు. ఈ యమధర్మరాజు కనపడ్డు, చిత్రగుప్తుడు కనపడ్డు. వీళ్ళందరూ గుప్తము అంటేనే అర్థం ఏమిటండి? కనబడకుండా ఉండేటువంటి వాడే. అంత మాట వాడి పేరులో చెప్పినా మనం గమనించట్లా. వాడికి ఏదో పడవలాంటి టోపీ ఓటి పెట్టి వాడే చిత్రగుప్తుడు అని అనేక రకాలుగా వాడిని చూపించి వాడిని ఒక హాస్య నటుడుగా మార్చి అంత గొప్ప తత్వం కలిగినటువంటి వాడిని ఆ విధంగా చూపించేటువంటి పాపపు యోగ్యతలో మనం మునిగిపోతున్నామని దుఃఖించాలి తప్ప సంతోషించాలి. కనుక సమవర్తి ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు. చిత్రగుప్తుడు ఎక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. మనం చేసిన పాపాలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. నీవు అనుభవించేది కూడా ఇక్కడే. మరి కుమారుణ్ణి ఎట్లా తీసుకొచ్చి ఇచ్చాడయ్యా? తన నుండే తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరైనా ఏ జీవుడైనా ఎక్కడికి వెళ్తాడండి? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరమాత్మ దగ్గరికే చేరుతుంది. కనుక ఈ పసివాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తన నుండే వచ్చాడు. యావత్ విశ్వమంతా ఎవరి నుంచి వచ్చింది? అతడి నుంచే వచ్చింది. మళ్ళీ ఎక్కడ లీనమవుతోంది? అక్కడే లీనమవుతోంది. కనుక ఆ విధంగా తీసుకుని వచ్చి గురుదేవునకు అప్పగించాడండి. పరిపూర్ణో కృష్ణ గురు దేవాయాంతి పుత్రస్తు దీయతాం బ్రాహ్మణం బాలకం ఉపహృత్య యోగం సంతోషం పరితృప్యత. ఆ గురుదేవులకు, గురుదేవుని యొక్క భార్య సతీమణికి ఆయన ఆనందాన్ని కలిగించాడటండి, సంతోషాన్ని. సంతోషం అన్నారు ఆనందం వల్ల. ఎందుకని ఆనందం అనలేదు అంటే అనిర్వచనీయమైనటువంటిది ఆనందం, క్షణికమైనటువంటిది సంతోషం. ఇప్పుడు భగవంతుడు సంతోషాన్ని ఇచ్చాడా, ఆనందాన్ని ఇచ్చాడా? సంతోషాన్ని మాత్రమే ఇచ్చాడు. పరిపూర్ణమైన ఆనందాన్ని వాళ్ళు కోరుకోలేకపోయారు. అర్థమైందా అండి? శాంతిపనికి కూడా ఆలోచన రాలేదు. మోక్షం కావాలి ఏమైనా అడిగాడా అండి? పరబ్రహ్మం అని తెలుసు కదా, అడగలేకపోయాడు. వేదం మాత్రం లోకంలో ప్రవర్తించాలి అని లోకక్షేమం కోసం అడిగాడు. తన క్షేమం కోసం ఆలోచించలేదు. పోనీ అతని భార్య ఏమైనా అడిగిందా? సాక్షాత్తు కనబడినవాడు పరాత్పరుడు. నాకేం కావాలయ్యా? మోక్షం కావాలి. ఆ కుచేరుడు చెబుతాడండి. ఆ భార్య వెళ్ళి సలహా ఇచ్చింది. మనకు వస్తుంది రేపు కుచేరుని యొక్క చరిత్ర. ఏమండి, వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మను ఏదన్నా అడగరాదా అంటే, వెర్రిదానా, పరబ్రహ్మము దగ్గరికి వెళ్ళి నా పిల్లల కోసం పొట్ట కొట్టుకుని 4 మెతుకులు ఇవ్వమని అడుగుతానా? ఏమడగాలి వెర్రిదానా అని భార్యను అంటాడండి. ఏమడగాలంటే భగవంతుణ్ణి సాక్షాత్తు వాడే ప్రత్యక్షంగా కనబడితే ఏమడగాలి? జన్మ రాహిత్యాన్ని కోరుకోవాలా లేదా ఇంకేమి కోరుకోవాలో మనం పొద్దున్న చెప్పుకున్నామండి. ఏం కోరుకోవాలండి? కేవలం భక్తి తత్వము తప్ప ఇంకా దేన్ని కోరుకోవాలి. ఆ భక్తి తత్వం లభించిందా ఆనంద రూపాన్ని పొందుతాం. మోక్షం లభించిందా జన్మ రాహిత్యాన్ని పొందుతాం. ఈ రెండిట్లో ఏది కావాలో ఆ జీవుడు తన మేధస్సును అనుసరించి తానే ఆలోచించుకోవాలి అని చెప్పారు. ఆ గురుదేవులకు ఆ పుత్రుని అప్పగించారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వచ్చేశారు. వచ్చేసిన తరువాత అతడు యుద్ధం చేయవలసి వచ్చింది. ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది అని మళ్ళీ బహుళాసురుడు అడిగాడు. ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చింది? జరాసంధునితో యుద్ధం చేయవలసి వచ్చింది. కారణం ఏమిటయ్యా అంటే ఈ కంసుని యొక్క 2 భార్యలు ఉన్నారు కంసునకు. ఆ 2 భార్యలు ఎవరి పుత్రికలు అంటే అదిగో ఆయన పుత్రికలు, జరాసంధుని పుత్రికలు. ఆ కంసుని యొక్క బలపరాక్రమములు చూశాడండి. బలపరాక్రమాలు చూశాడు అంటే మనకు బృందావన భాగవతంలో కనబడుతుంది ఆ చరిత్ర. ఏమిటా చరిత్ర అంటే కంసుడు ఏదో సమావేశంలో ఉన్నప్పుడు కువలయాపీడము అనేక రకాలుగా దాని యొక్క
దౌష్ట్యాన్ని చూపించింది ఆ సమావేశ సందర్భంలో. అప్పుడు ఆ కువలయాపీడమును తొండముతో సహా 4 పాదాలు పట్టి గిరగిరా తిప్పి విసిరివేశాటండి. ఎవరు? ఈ కంసుడు. అతడి బలపరాక్రమాలు చూసి ఆనందపడి ఆ కువలయాపీడముతో పాటు తన పుత్రికలు 2 కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరు? ఆ జరాసంధుడు. వారి శౌర్య ప్రతాపాలు చూసి అప్పుడు ఇచ్చాట పిల్లలు. పెద్ద పిల్ల పేరు అస్థి, రెండో ఆవిడ పేరు ప్రాప్తి. ఈ 2 అర్పించాడు. ఎవరికి అంటే కంసునకు. భయము అనబడేటువంటి రూపమే కంసుడు వేదాంతపరంగా కంసుని యొక్క రూపం ఏది? భయము, విఫలం. ఈ క్షణక్షణం నేను ఉంటానా పోతానా అనేటువంటి భయంతోనే బ్రతికాడు చివరిదాకా కూడా. అవునా కాదా అండి? ఎప్పుడు ఆకాశవాణి అతడికి చెప్పిందో ఆ క్షణం నుంచి మరణాన్ని పొందేంత వరకు ఏ స్థితిలో ఉన్నాడు అతడు? భయపడుతూనే ఉన్నాడు క్షణక్షణం. ఆ భయమునకు ఎప్పుడు 2 ఆలోచనలు ఉంటాయి. ఏమిటా ఆలోచనలు అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దాన్నే అస్థి అని అంటారు. తరువాత ఏం జరుగుతున్నది అనే దాన్ని ప్రాప్తి అని అంటారు. కనుక భయము అనబడేటువంటి రూపమునకు ఆధారము ఎవరు అంటే ఇప్పటి వరకు ఎంత ఉన్నది, తర్వాత ఎంత వచ్చును, ఏది వచ్చును అనేటువంటిదే ఆధారం. కనుక ఈ భయము అనే వాడి వద్దకు ఆ 2 చేరినవి అని చెప్పటమే భార్యలుగా కథారూపంగా వర్ణించి చెప్పటం అని వేదాంత తత్వం చెప్పింది భాగవతం ద్వారా, ఈ గర్గ సంహిత ద్వారా అని మనవి చేస్తూ, ఇప్పుడు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే దాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పటిదాకా ఆలోచిస్తాడు అంటే రేపు ఉదయం 9 గంటల దాకా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమేం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని రేపు ఉదయంతో తేల్చుకుని మనకు అందజేస్తాడు అని మనవి చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మతిమతీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్గర్గ సంహిత ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యచరణారవిందార్పణమస్తు. అన్నపూర్ణ విశాలాక్షి సహిత కాశీ విశ్వనాథ దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.